హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను పాలకుర్తి దగ్గరలో ఉన్న వాల్మీకి టెంపుల్ నేను చూపించబోతున్నాను. సో ఈ ఊరికి వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చిందంటే రామాయణం రచించిన వాల్మీకి ఈ ఊర్లోనే పుట్టారు. కాబట్టి ఈ ఊరికి వాల్మీకి అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్ కూడా ఈ మధ్య బాగా డెవలప్ చేశారు. సో ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే జనగాం జిల్లాలో పాలకుర్తికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మీరు పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది, రోడ్డు మార్గం ఉంది. సో మీకు కావాల్సిన మార్గంలో మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కొంచెం మంచి కంటెంట్ పెడతాను. సో ఇప్పుడు మనము పైకి వెళ్ళడానికి మనం రోడ్డు మార్గంలో వెళ్దాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చినప్పుడు మెట్ల మార్గంలో కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము రోడ్డు మార్గంలో పైకి వెళ్దాము. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ. సో మీరు పైకి వచ్చాక వ్యూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ మెట్ల మార్గంలో వచ్చినట్టయితే మీకు ఒక 20 to 30 మినిట్స్ పడుతుంది. ఒకవేళ మీరు రోడ్డు మార్గంలో వచ్చినట్టయితే మీరు ఒక 2 మినిట్స్ రావచ్చు. సో మీరు వీడియోలో చూసినట్టుగా ఈ మార్గంలోనే మీరు వస్తారు. ఒకవేళ మీరు మెట్లు ఎక్కినట్టయితే, లేకపోతే రోడ్లో అయితే మీకు 1 మినిట్లో మీరు పైకి వచ్చేస్తారు. ఇలాగే ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఫుడ్ కనుక ఏదైనా తెచ్చుకుంటే ఇక్కడ చిన్న చిన్న గుడిసెల్లాగా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి మీరు తినవచ్చు ప్రశాంతంగా. సో సో మనం గుళ్ళోకి వెళ్ళడానికి 2 ద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో తూర్పు ద్వారం, ఇంకొకటి ఉత్తర ద్వారం. సో మామూలుగా మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు తూర్పు ద్వారంలోనే వెళ్తారు. కానీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం మనము తూర్పు ద్వారం వాళ్ళు మూసేసి అందరినీ ఉత్తర ద్వారంలో నుంచి పంపిస్తారు. సో ఈ వీడియోలో వచ్చేసి మనము తూర్పు ద్వారం గుండా వెళ్దాము. మీరు పైకి వచ్చాక మీకు టెంపుల్ చుట్టూ పచ్చడి చెట్లు, మంచి కొండ ప్రాంతాలు అన్నీ ఉంటాయి. సీనరీ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఫ్యామిలీతో వచ్చినట్టయితే మంచిగా ఏదైనా ఫుడ్ తెచ్చుకోండి, ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినండి. సో ఇవాళ మనము గుడిలోకి వెళ్ళే మార్గం వచ్చేసి తూర్పు ద్వారం అండి. మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం తెరిచే ఉంటాయి. కానీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం తూర్పు ద్వారం అనేది గుడిలో మూసేస్తారు. సో భక్తులందరూ ఉత్తర ద్వారం నుండి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మీకు టెంపుల్లో మొత్తం తిప్పి చూపిస్తాను. లోపల ఉన్న దేవుళ్ళు అన్ని విగ్రహాలన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ప్రశాంతంగా. సో గుడి ముందే మనకు గరుష్మంతుని కూడా పెట్టి పూజిస్తారు ఫ్రెండ్స్. అది కూడా ఓన్లీ స్పెషల్ అకేషన్స్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ అకేషన్స్లో కాకుండా మామూలు టైంలో వెళ్తే అప్పుడప్పుడు ఉండకపోవచ్చు.
అలాగే శ్రీరాముడికి ఎదురుగానే స్ట్రెయిట్‌గా మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టెంపుల్‌లోనే మనకు వాల్మీకి విగ్రహం కూడా కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే ఇది తూర్పు ద్వారం. మనం ఎక్కడి నుండైతే లోపలికొచ్చామో అదే ద్వారము. మనకు టెంపుల్ ముందు ఒక గజస్తంభం కూడా ఉంటుంది. సో ఈ టెంపుల్ అయిపోయాక మనకు పక్కనే శివుడి టెంపుల్ కూడా ఉంటుంది. సో అది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. సో మీరు టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఒక చిన్న ద్వారం ఉంటుంది ఫ్రెండ్స్. అందులోంచి మీరు ఎళ్తే మీకు శివుడి టెంపుల్ కూడా కనిపిస్తుంది. పక్కనే ఉంటుంది. సో అందులో మీరు శివుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రండి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు శివుడి దర్శనం చేసుకున్నాక మీరు కొంచెం లెఫ్ట్ సైడ్‌లో చూసినట్లయితే మీకు చిన్న మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం గుండా మీరు వెళ్తే మీకు వల్మిడిలో వెలిసిన శ్రీరాముల వారు కనిపిస్తారు. సో ఇక్కడ మీకు వెలిసిన విగ్రహాలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మెయిన్ టెంపుల్‌లో అయితే మీకు విగ్రహాల ప్రతిష్ఠన జరిగింది ఫ్రెండ్స్. సో అది మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ వెలిసిన దేవుడు చూడాలనుకుంటే మీరు ఈ మార్గం గుండా వెళ్ళి మీకు వెలిసిన విగ్రహాలు అవన్నీ చూడొచ్చు మీరు. అక్కడ మీకు పాలగుండం అనే గుండం కూడా కనిపిస్తుంది. సో మీరక్కడ ఒక్కసారి దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్‌కి వెళ్ళడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది రాముల వారు వెలిసిన విగ్రహాలు ఇవి. సో ఇవి వెలిసినవండి. మనకు ఎవరు ప్రతిష్ఠించిన విగ్రహాలు కావు. సో ఇక్కడ ఫస్ట్ మనకు శ్రీరాముల వారు వెలిసారు. శ్రీరాముల వారు ఇక్కడ తిరిగారనేది ఇక్కడ ప్రసిద్ధి. సో మీరు చూసేవన్నీ ఇక్కడ వెలిసిన విగ్రహాలు ఎవరు ప్రతిష్ఠించలేదు. మీరు వల్మిడి వచ్చినప్పుడు ఇది కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా పవర్ఫుల్. సో ఈ విగ్రహాలన్నీ కూడా వెలిసిన విగ్రహాలని చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు. ఈ విగ్రహాలన్నీ చూసుకున్నాక మీకు ఆ విగ్రహాల పక్కనే మనకు గుండం ఉంటుంది. దీన్ని పాలగుండం అంటారు. ఈ పాలగుండం లోపల మనకు శ్రీరాముల వారు వెలిసినట్టు కూడా ఇక్కడ పూజారులు చెప్తారు. సో మీరు ఇక్కడ నీళ్లు తీసుకొని తల మీద చల్లుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పూజారులు ఏం చెప్తారంటే ఇక్కడ మీరు పాలగుడ్డంకి వచ్చి ఈ విగ్రహాలు ఫస్ట్ దర్శనం చేసుకొని ఈ నీళ్లు నెత్తిన చల్లుకొని తర్వాత మీరు వెళ్ళండి ఫ్రెండ్స్ దర్శనానికి. సో ఇదంతా దర్శనం అయిపోయాక మనకు ఈ గుట్ట వెనకాల మనకు భక్తాంజనేయ స్వామి ఉంటారు. సో అది చాలా మందికి తెలీదు. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వెళ్ళాలని.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము భక్తాంజనేయ స్వామిని కూడా దర్శించుకుందాం. ఈ విగ్రహం వచ్చేసి మనకు ఆ, గుట్ట మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కరెక్ట్గా టెంపుల్ వెనకాలకి కొంచెం దూరం వెళ్ళినట్టయితే అక్కడ నుండి మీకు అక్కడ నుండి మీకు ఒక మెట్ల మార్గం ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కొంచెం మెట్లు దిగాల్సి ఉంటుంది. మెట్లు కూడా పూర్తిగా కట్టలేదు వాళ్ళు ఇప్పటి వరకు. సో కొంచెం దూరం వరకు మెట్ల ద్వారా మీరు దిగినట్లయితే ఇంకొంచెం దూరం మీరు బండల సాయంతో కిందికి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పెద్దవారు ఉంటే మీరు కష్టపడతారండి, దిగడానికి ట్రై చేయకండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఎవరైనా ఉంటే మీరు కిందికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి. ఈ భక్తాంజనేయ స్వామి అనేవారు చాలా పవర్ఫుల్. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 10 సెకండ్లు కానీ మెడిటేషన్ లాగా చేసి మీరు ఆ దేవుణ్ణి కోరుకున్న కోరిక తీరుతుందని ఇక్కడ ప్రజలు కూడా చెప్తారు. సో మీరు కొంచెం కష్టమైనా కూడా ఆ మెట్లు దిగి ఆ భక్తాంజనేయ స్వామిని దర్శనం చేసుకుని రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు వీడియోలో కూడా నేను చూపిస్తాను ఎలా ఎక్కడ దిగాలని, ఎక్కడ మెట్లున్నాయి. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షాకాలంలో వచ్చానండి. అప్పుడు చాలా పచ్చగా ఉండేది. ఇప్పుడు మాత్రం చూస్తే చాలా ఎండిపోయింది. కానీ మీరు దర్శనం చేసుకోండి. మీకు ఒకవేళ వీలున్నప్పుడు మీరు ఒకవేళ ఇక్కడికి ప్లాన్ చేసుకోవాలంటే మీరు కూడా వర్షాకాలంలో కానీ మనకు పచ్చగా ఉండే సీజన్లోనే రండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు చుట్టుపక్కల కొండలు కూడా అన్ని ప్రశాంతంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది గుట్ట ముందు ఒక కొలను. సో వర్షాకాలంలో ఎక్కువ నీళ్లు ఉంటాయి, పచ్చగా ఉంటుంది. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, నేను ఏదైనా తప్పు చెప్పినా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎలా వెళ్ళాలి, ఎక్కడ చూడాలన్నది మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. కామెంట్స్లో మీ క్వశ్చన్స్ రాయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో మీరు ఒకవేళ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ పెద్దవాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో షేర్ చేయండి.